వాక్యం మనలో క్రియ చేయటం లేదు. ఎందుకని అంటే యేసయ్య చెప్పిన ఉపమానం ప్రకారం ప్రియ దేవుని బిడ్డ, విత్తనం త్రోవ పక్కలో పడితే సాతాను తీసుకువెళ్ళిపోతుంది, హృదయంలోకి వెళ్ళటల్లా, అసలు లోనకి వెళ్ళటల్లా. ఇక అదే విధంగా రాతి నేలను పడితే మొలిసింది కానీ వేరు లేక ఎండిపోయింది. ఇక ప్రస్తుతం జరిగేది ఏమిటంటే, మనం వాక్యం విన్నాం, మారు మనసు పొందాం, యేసులోకి వచ్చాం. ఈ రోజున విశ్వాసం మనలో ఉండపోట కారణం ఏమిటి అని అంటే, విత్తనము ముళ్ళ తుప్పలలో, ముళ్ళ చెట్లలో పడిపోతా ఉంది. విత్తనం మొలుస్తుంది, ఆ ముళ్ళ చెట్లు ఏం చేస్తున్నాయి అంటే విత్తనాన్ని, ఆ మొక్కని అణిచేస్తా ఉన్నాయి, పైకి రానివ్వట్లా, మొక్కను పెరగనివ్వట్లా. ఏంటంటే ఐహిక విచారాలు, అదేవిధంగా ధన మోసంలో పడిపోతున్నారు ఎక్కువగా జనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందులో పడిపోయి విశ్వాసాన్ని పోగొట్టుకుంటున్నాం.